దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నా పేరు శ్రీనండి. మాది అక్కరెడ్డిగూడెం. నేను దేవుణ్ణి నమ్ముకున్న ముందు నేను పెద్ద విగ్రహారాధన చేసేవాడిని. చాలా భక్తిగా శ్రద్ధగా దేవుళ్ళందరినీ నేను కొలిసేవాడిని. అయితే నాకు సరిగ్గా ఆరోగ్యం బాగుండేది కాదు. అయితే నాకు పిల్లలు లేరు. అయితే ఎక్కన గుడి లేదు, మొక్కన దేవుడు లేడండి. నేను చాలా ఎన్నో అవమానాలు పడ్డాను, ఎన్నో నిందలు మోసాను. అయినా ఎంతగానో ఎన్ని తిరిగినా కానీ నాకు బిడ్డలు కలగలేదండి. అయినా అందరూ కూడా దేవుడిని నమ్ముకో, నీకు బిడ్డలు పుడతారని, రోగాలు పాతి అని చెప్పారు. అయినా నేను ఏవి పట్టించుకోలేదు, నమ్మలేదు. నేనే వారిని దూషించేవాడిని, ఎదించేవాడిని. కానీ ఒకరోజు దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వు నన్ను నమ్ము, నీకు ఏదైనా నేను ఇస్తానని దేవుడు మాట్లాడినప్పుడు, నువ్వు ఎవరో నాకు తెలియదు అన్నాను. నాకు తెలిస్తే నువ్వు నమ్ముతావా అని దేవుడు మాట్లాడినప్పుడు, సరే నువ్వు మాట్లాడు, నాతో నాకు కనపడు, నేను నమ్ముతాను అన్నప్పుడు దేవుడు నాతో 3 గంటల సమయంలో నాకు దర్శనంతో మాట్లాడాడు, కనిపించినా నేను నమ్మలేదు. నువ్వు నమ్మితే నాలోకి రా, నమ్మకపోతే నువ్వు ఇంకా శ్రమ పడతావని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నీ శ్రమలేదో నేను పడతాను కానీ నేను రానని కూడా దేవుడికి ఎదురుకిచ్చాను. అయినా మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాను, ఎన్నో శ్రమలు పడ్డాను. అయిన వారు కూడా దూషించారు, వేధించారు, ఎన్నో బాధలు పెట్టారు. అయినప్పుడు కూడా నేను దేవుడు నమ్మినప్పుడు కూడా తర్వాత దేవుడు ఆఖరికి కూడా మళ్ళీ నువ్వు శ్రమలు పడుతున్నావు, ఎంత చేసిన వ్యర్థమేనని దేవుడు మాట్లాడాడు. సరే ఈ దేవుని కూడా చూద్దాం, అన్నీ చూశాను, ఈ దేవుని కూడా చూద్దాం అన్నట్టు ఒకరోజు నేను గుడికి వెళ్ళానండి. గుడికి వెళ్తే దేవుడు అప్పుడు మాట్లాడాడు, యేసుప్రభు మాట్లాడినప్పుడు అప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకొని ప్రార్థన చేస్తుండగా, అయినా 2 సంవత్సరాల వరకు కూడా దేవుడు నమ్మిన 2 సంవత్సరాల వరకు కూడా నాకు బిడ్డలు కలగలేదండి. బిడ్డల కోసం ఎంతో ప్రయాసపడి ప్రార్థన చేసేవాడిని. ప్రభా, నన్ను అవమానిస్తున్నారయ్యా, నన్ను నిందలేస్తున్నారయ్యా, నా వాళ్ళే నన్ను దూషిస్తున్నారయ్యా, బయట వాళ్ళు కూడా దూషిస్తున్నారు ప్రభా, బిడ్డలు లేని జీవితం ఎందుకు ప్రభా అని నేను ఎంతగానో మొరపెట్టి వేడ్చేవాడిని, కన్నీరు కార్చేవాడిని, ఎంతగానో బాధపడేవాడిని. అయినా సరే దేవుడు ఎందుకో నాకు ఆలస్యం చేస్తున్నాడు, అయినా కానీ దేవుడి మీద నేనే పోరాడేవాడిని. దేవుడు ఎంతగానో అయ్యా నేను మరి ఆఖరి నిమిషంలో నేను దేవుడితో మాట్లాడాను. అయ్యా మరి నాకు బిడ్డలు ఇస్తే నేనంతా నీ సాక్షిగా నిలబడతాను, నాకు బిడ్డలు లేని జీవితం అర్థమయ్యా అని దేవుడితో మాట్లాడి నేను 7 దినాలు ఉపవాసాలు ఉండి అయినా నీకు మొరపెడతాను, నాకు బిడ్డలు ఇవ్వనప్పుడు దేవుడు నేను 7 వారాల కాకృతమే నాకు దేవుడు భార్య గర్భఫలం ఇచ్చాడండి. అయితే నువ్వు ఏ బిడ్డ నుంచి నా బిడ్డ నేను సేవకుని చేస్తాను, సేవకురాలు చేస్తాను అన్నానంటే అలాంటప్పుడు కూడా దేవుడు నాకు చక్కని మగ బిడ్డనిచ్చాడు. మరి నేను ఎంతగానో దేవుళ్ళలోకి ఉన్నప్పుడు కూడా దేవుడు మళ్ళీ నాకు బిడ్డ పుట్టినప్పుడు కూడా మేము మార్మన్స్ పొందుకుని బాప్టిజం తీసుకున్నామండి. కొంతకాలం అయిన తర్వాత దేవుడు నన్ను పట్టుకుని సేవకు రమ్మన్నాడండి. సేవకు రమ్మన్నప్పుడు కూడా నేను చేయలేను బాబు, నేను సేవ చేయలేను ప్రభా, నేను ఎంతగానో దీనిని మూర్ఖుడిని, నాయన చదువు లేదు, నాకు జ్ఞానం లేదన్నాను. అన్నప్పుడు కూడా దేవుడు ఒప్పుకోలేదు. తన తెలివి జ్ఞానం ఇచ్చి నేను వాడుకోవాలన్నాడు, నన్ను వాడుకుంటానన్నాడు. అదే రీతిలో దేవుడు నన్ను సేవకుని చేశాడంటే నా పేరు ఇప్పుడు శ్రీమోహన్ అండి. నేను ఎంతగానో ఇప్పుడు ఒక దేవుడు బిడ్డగా మారి మా కుటుంబం అంతా కూడా దేవుడిని ఆరాధిస్తున్నాం. దేవుడిని నమ్మిన వారు ఉంటే నమ్ముండండి. ఈ మార్పులు చూసిన వారు మీరు మారి దేవుళ్ళో ఉండమని నా ప్రార్థన, నా జ్ఞాపన. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. సాక్ష్యం దేవుడు దీవించును గాక.